మహిమ. ఈ ప్రవక్తను బట్టి ఎంతమంది సంతోషిస్తూ ఉన్నారు? ప్రవక్త తిప్పొచ్చి బెచ్చజనము నిజం సరదాగా మందిర్. ఆ ప్రవక్తను బట్టి ఎంతమంది ఆనందిస్తున్నారు? ప్రవక్త తిప్పొచ్చి బెచ్చజనము సర్దిస్తుంది. నువ్వు ఎప్పుడైతే ప్రవక్తని నోటి ద్వారా ఒప్పుకుంటున్నావో, నిమ్ బెస్కత్కో నీ యొక్క పౌటు నుంచి ప్రవర్తించో నీ ఒప్పుకుంటోందిలో నీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూడగలుగుతావు. నీ జీవితంలో గొప్ప గొప్ప కార్య అద్భుత కార్యం నీవు చూడగలిగితేను. అయితే దేవుడి ప్రవక్త ఉన్నటువంటి కాలంలో, దేవుడు ప్రవక్త ఒక కాలంలో అక్కడ ఒక సిస్టర్ గ్రేస్ వెబర్ అనే ఒక ఆమె ఉంది. ఆ ఒక్క చెల్లెలు సిస్టర్ గ్రేస్ ఉన్నదో, ఆ వయసు బుజ్జిలిన్నదో ఆగ మంది. ఆ యొక్క సిస్టర్ వెబర్ అనే సహోదరి అలాగేనే మరి ఆ ఒక వెబర్ వెబర్ ఇందన ఒక బుజ్జిలు. అయితే ఆ విలియం బ్రానమ్ గారి యొక్క చర్చిలో ఉండేదాన్ని. అది ప్రవక్త విలియం బ్రానమ్ ఒక సంఘంలో మన్నోరు అనమాట. ఆమెకు టీబీ వ్యాధి చేత బాధపడతా ఉంది. దాంతో నిజంగానే టీబీ ఒక రోగంతో బాధపరచమత్తి. ఆమె హాస్పిటల్లో ఆమె జాయిన్ చేశారు. దానిను అది ఆసుపత్రి దానిను వాడటం జరిగితే, అయితే డాక్టర్లు చెప్పారు 2-3 రోజులు నేను చనిపోతుంది, ఈ హాస్పిటల్ ఇచ్చి ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పి వారి బిడ్డలు చెప్పినప్పుడు వారి యొక్క ఆ యొక్క తల్లిని వారి బిడ్డలు తీసుకుని ఇంటికి వచ్చేసారు. అసలు డాక్టర్ నిజం 2-3 రోజుల లోపల ఆ డొల్లాంటి జ్వరను కెత్తస్కి అనగా ఒక పిల్లకు మరి డాక్టర్ కెత్తస్కి డాక్టర్ ఈ విషయం కెత్తస్కి ఇంటికి తీసుకొచ్చేసారు. ఆమె చనిపోద్దని అందరూ కూడా అనుకున్నారు. లోను ఇముటు బాతికిన అందరూ అనుకుంటారు, డొల్యాంతి ఎందరూ అనుకుంటారు. అయితే దేవుని ప్రవక్త విలియం బ్రానమ్ కూడా ఆమె కోసం బయలుపరిచాడు. అలాగనే ప్రవక్తిందన మరి దేవుని యొక్క ప్రవక్త విలియం బ్రానమ్ కూడా దాని ఊరు గురించి బయలుపరుస్తాడు అనమాట. ఈమె చనిపోబోతుంది అని వాళ్ళ కుమార్తెకి చెప్తూ, మీరు అక్కడ కావాల్సినటువంటి బరియల్ ఆ సమాధి కార్యక్రమం అంతా కూడా మీరు సిద్ధం చేసుకోండి అని చెప్పేసి విలియం బ్రానమ్ గారు కూడా డాక్టర్లు చెప్పారు, విలియం బ్రానమ్ కూడా చెప్పాడు. సిద్ధం చేసుకున్న వారి కుటుంబానికి తెలియజేశారు. అలాగనే ప్రవక్త కూడా అదే మాటకెత్తో డాక్టర్ బేదత్కో కెత్తారు, అదే ప్రవక్త కూడా కెత్తస్కి మరి ఆ ఒక కుటుంబము మరి నిజంగానే వీసిన వాడినది కాబట్టి గొయ్యడెప్పి వాడినది కాబట్టి జరును అందరూ కూడా అంతా ఆ ఒక కార్యక్రమం తుంగొందరనమాట, తుంగి సిద్ధపరుచుకుందరనమాట. అయితే ఏమి చనిపోద్దని తెలుసుకుని అందరూ కూడా చివరి చూపు చూడడానికి వస్తున్నారు ఆమె దగ్గరికి. డొల్యాంతింజోరు కెచ్చమలను అందరూ కూడా శివిరికి ముఖమూడి అందవాలింజోరు కెచ్చు అందరూ అక్కడ కూడొందరు అనమాట. అయితే ఆమె ఒకప్పుడు ఒక డిపార్ట్మెంట్ లో పనిచేసి ఉండేది. అది ఒకప్పుడు డిపార్ట్మెంట్ లో పందున్నారు అనమాట. అయితే వాళ్ళ స్నేహితులందరూ కూడా ఆమె చూడడానికి వచ్చారు. దానొక్క జతవారు అందరూ కూడా దానిని కూడా నాకు వస్తారు. అయితే వాళ్ళందరూ కూడా వచ్చి ఆమెతో మాట్లాడుతున్న సమయంలో ఈ సిస్టర్ ఆ యొక్క సహోదరి ఏమని చెప్తుందంటే, అయితే దాని నూడ వర్తస్కి ఈ యొక్క బుజ్జిలు బాతించో కెచ్చొందించో కెత్కిను. అయితే వచ్చిన వారి దగ్గర ఈ సహోదరి అంటుంది, చనిపోవడం సిద్ధంగా ఉన్న సహోదరి, నేను చివరిసారిగా ఉన్నాను, సహోదరుడు విలియం బ్రానమ్ ప్రార్థన చేస్తే నేను స్వస్థత పొందుకుంటాను అని ఆమె చెప్తాడు. అయితే వేణురత్వ దాని నూడు నాకు వత్తోటువంటి దిలాంజో కెచ్చొంది నన్ను ఎందుకు ఇదిగో శిబిరి సమయం నుంచి డొల్లాంజొందని కాబట్టి ఒక్కసారి మరి నిజంగానే మన ప్రవక్త విలియం బ్రానమ్ నా కోసం ప్రార్థనను సాయం అందించరును అది కోరుంది. ఎప్పుడైతే తన యొక్క స్నేహితులకి ఈ విధంగా చెప్పిందో వాళ్ళు ఎలా స్పందిస్తున్నారంటే, అతను మూఢభక్తి కలిగిన వాడు, అతను ఎవరి మాట వినడు, అతను బోధ తప్పు, అతను మంచోడు కాదని వాళ్ళ స్నేహితులు, ఆ సహోదరి యొక్క స్నేహితులు ఆమెకు చెప్పడం మొదలుపెట్టారు. ఈ మాట మరి దాని నూడు నాకు వత్తోరుకు కెత్తస్కి ಆಗ ಒತ್ತ ಜನ ಮೇಲೆ ಜೊತೆ ಚಂದ್ರ ಜೊತೆಗೆ ಒಂದು ಮೆಂಚಿವಾನ ಉಂಡು ಒಂದು ಈರುಟ ಉಂಡು ಒಂದು ಆಲುಟ ಉಂಡು ಒಂದು ಬೋಧ ಮೆಂಚಿದಯ್ಯು ఏం జొకెచ్చు మలాను ఆగ వత్తోరు కేంచి మలాను ఆ రీతిగా కెత్తటం మొదలిస్తారు అనమాట. అయితే వీళ్ళేమన్నారంటే, అతను మంచోడు కాదు, భక్తిపరుడు కాదని చెప్తే ఈమెమందండి, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, అతను చాలా యథార్థపరుడు, దేవుడి చేత పిలువబడిన మనుషుడు, అతను కనుక నేను ప్రార్థన చేస్తే నేను స్వస్థత పొందుకుంటానని చెప్పి వాళ్ళ యొక్క స్నేహితులు తాము చెప్తా ఉంది. అసలు ఈ ಕೆತ್ತ ಮಾಡ್ತೀನಿ ಪೋಯಿಸ್ ಮಲನ್ ಇಲ್ಲಿ ಒಂದು ಮೆಂಚಿವಾಡ ಇಂಜರು ಕೆಚ್ಚ ಮಲನ್ ಒಂದು ಬಹುದು ಮೆಂಚಿದ ಇಂಜರುನು ಕೆಚ್ಚ ಮಲ ಕೆಚ್ಚೊಂದರು కదా అస్కిట్ బాగా ಕೆಚ್ಚొంది ఇంజోకెత్కి ಇಲ್ಲಿ ನನ್ನ చిన్న మన్నగా నుంచి ಒಂದು బోధితి నన్ను ఉడవత్తా కేంజోవత్తాను నన్ను నమ్మవత్తాను నిజంగా ಒಂದು ప్రార్థన తొక్కిను ఖచ్చితంగా నన్ను బతికితాను ఇంజరు ఇది ಕೆಚ್ಚొంది అనమాట. అయితే ఆ యొక్క రాత్రి, శనివారం రాత్రి విలియం బ్రానమ్ గారు తన కుర్చీలో కూర్చుని తెల్లవారుజామున ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు.
ఆదివారం చెప్పబోయే వర్తమానాన్ని సిద్ధపడుతున్నాడు. అయితే శనివారం ముల్పేట సమయంలో మరి బేదకు ఆదివారం బోధిస్వాలో కురుస్త కుదిమలను మరి ఆ మెసేజ్ తయారుతుంగొందడు అనమాట. అలాంటి సమయంలో దేవుడి యొక్క దూత విలియం బ్రానమ్ దగ్గరికి వచ్చి, ఆ రోజు సమయంలో మరి ప్రవక్త విలియం బ్రానమ్లో దేవుని యొక్క దూత వాస్మలను, రేపు ఉదయం నువ్వు సంఘానికి వెళ్తున్నావు, అయితే నీ కుడి పక్కన చివరన సహోదరి ఎవరు ఉంటుంది, అయితే నిమ్మ నాడాంచు మనం బోధిస్తాం కదా, మరి నీ తినగైతే పక్క మరి నిజంగానే ఆ బుజ్జిల మంది ఇంజో కెచ్చమలను దూత ప్రవక్తకు కెచ్చోన్నాడు అనమాట. ఆ కుడి పక్కన ఉంటుంది, ఆమెతో చెప్పు నువ్వు చనిపోవు, నువ్వు జీవిస్తావు, నువ్వు బ్రతుకుతావు అని చెప్పు అని విలియం బ్రానమ్తో ఆ దూత వచ్చి మాట్లాడుతూ ఉంది. ఆ దూత వాసమలను బాతింజో కెచ్చొందింజో కెత్కి ఆ బుజ్జి కంచు నిమ్ కెల మరి అది డొల్లు నిమంచు కెల్లించో కెచ్చమలను దూత విలియం బ్రానమ్కు కెచ్చొంది అనమాట. అదే దూత ఇది వరకు ఏం చెప్పిందంటే, ఆమె చనిపోతుంది, సమాధి కార్యక్రమం సిద్ధం చేసుకోమని చెప్పిన అదే దూత మరలా శనివారం రాత్రి, రేపు ఆదివారం అనగా శనివారం తెల్లవారుజామున వచ్చి ఆమె చనిపోదు, ఆమె బ్రతుకుతుందని చెప్పు అని ఆ యొక్క విలియం బ్రానమ్తో దూత మాట్లాడుతూ ఉంది. అయితే దీనికి ముందు అదే దూత డొల్యాంతి జరుగు కెత్త విషయ దూత కెత్త కదా, మరి నిజంగా దాని తర్వాత మళ్ళీ అదే దూత మరి నిజంగానే అది బతికి తింజరును విలియం బ్రానమ్ ద్వారా మళ్ళీ కెచ్చుంది అనమాట. అసలు ఎందుకు ఆ విధంగా ఆ దూత చెప్తుందంటే, దేవుని ప్రవక్త చెప్తున్నాడు, ఆ రోజు ఎప్పుడైతే తన స్నేహితులు తన గృహానికి వచ్చారో, వచ్చినప్పుడు దేవుడు పంపించిన మనుషుని గూర్చి వారి మధ్యన ఒప్పుకున్నందుకు, దేవుడు పంపిన ప్రవక్తను ఆమె వాళ్ళ స్నేహితుల ముందు ఒప్పుకున్నందుకట దేవుడు ఆమె మరణములో నుంచి జీవనం నడిపిస్తా ఉన్నాడు. అయితే దేవుడు నిజంగానే ఏర్పాటు దూత, దేవుడు ఎన్నుకుంటే దూత, దేవుడు రోత దూత విషయంలో నిజంగా భేదైతే కెచ్చొందరు మరి నిజంగా ఆ విషయాన్ని పొయ్యమలాను దేవుడు అంట మళ్ళీ నిజంగానే ఆ విషయం ఆ మాటకి క్యాన్సర్ తర్వాత మరి ఆ దూతకి ఎచ్చొంది నిజంగానే అదిగో నిజంగా మళ్ళీ ఈ దూతకి ఎంత మాట పక్కన అది బతికెత్తించడం మళ్ళీ చెప్తాడు అనమాట. అంటే దేవుడు పంపిన ప్రవక్తను ఎప్పుడైతే మనం నోటి ద్వారా ఒప్పుకుంటున్నామో, అది సాక్ష్యం ఇస్తున్నామో, మనం ఏదైతే ప్రవక్త కోసం ఒప్పుకుంటున్నామో, మనం మాట్లాడుతున్న ప్రతి మాట దూత వచ్చి వింటుందంట. దేవుడు వార్త ప్రవక్త నిమ్మకెత్తని ప్రతి మాటని కూడా మరి నిజంగా దూత క్యాన్సర్ ఉంది, మరి దాన్ని నిమ్మ నమ్మొందినా నమ్మటం పిల్లని నాదు ఖచ్చితంగా ఆ దూత క్యాన్సర్ ఉంది, నిమ్మ నమ్ముతాడు మనకి కంపల్సరీ దాని ద్వారా నేను బతకగలిగితేనని మరి ఆ దూత నాది క్యాన్సర్ ఉంది. దేవుడు ప్రవక్త ప్రవక్త మాడుతుందన్నమాట. ఆమెను దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని చెప్పలేదు, కానీ విలియం బ్రానమ్ ప్రార్థిస్తేనే స్వస్థత పొందుతాను, అతను దేవుడు మనుషుడు, దేవుని చేత పంపబడిన వాడు, అతనిపై నాకు విశ్వాసం ఉందని చెప్పినందుకు ఈమె మరణములో నుండి జీవంలోకి దాటిపోయింది. అది ఇలా కెత్తటం పిల్లి దేవుడు నాని బాధతో నుంచో కెత్తటం పిల్లి అది బేలంజో కెచ్చొందించో కెత్తి విలియం బ్రానము నిజం నా కోసం ప్రార్థన తుంకిను ఖచ్చితంగా నన్ను బతికిదానించో కెచ్చొంది అనమాట. దేవుడు పంపిన మనుషుని గురించి నువ్వు ఏదైతే మాట్లాడతావో నీ పక్కన వచ్చి దూత వింటూనే ఉంటుంది. దేవుడు నిజాన రోత ఒక దూత మరి నిజాన దూత తిని నమ్మితినో నీ పక్కన మన దూత కూడా ఖచ్చితంగా క్యాన్సర్ అనమాట. నీకు ఇవ్వబడిన సేవకుడి కోసం ఏం మాట్లాడుతున్నావు కూడా దూత వచ్చి వింటూ ఉంటుంది. నీ కోసం నిజంగా ఇంత ఒక సేవకుడి గురించి నిమ్మ బాధ అనుకున్నాను నీ పక్కన మన దూత కూడా ఖచ్చితంగా క్యాన్సర్ ఉంది. అందుకే నువ్వు ఏది మాట్లాడుతున్నావో నీకు ఎవరికీ తెలియదు అనుకుంటున్నావు, కానీ ఆ యొక్క రికార్డింగ్ ఏజెంట్ నీ పక్కనే ఉంటుంది. నేను అనుకున్నాను, నేను నన్ను తిరిగినది బేనుడు పొందటం పిల్లోడు బేనుడు తెలియటం పిలిచి నేను అనుకున్నది, కానీ నీ కోసం ఎన్నుకుంటా ఒక సేవకు నేను మరి నిజంగా పక్కన ఒక దూత మంది ఆ దూత నిన్ను తిరిగి మాడితే అది రికార్డుతో మొదలన్నమాట. నువ్వు ఎప్పుడైతే సరైన మాట పలుకుతున్నావో ఆ క్షణమే నీ మీద మరణం అనేది దాటిపోతుంది. నిమిషంతో నిజంగానే ఆ సమయంలోనే నిజంగానే దేవుడు పంపిన సేవకులు మీరు ఒప్పుకున్నట్లయితే నీపై ఉన్న మరణం అనేది దాటిపోతుంది. ನಿಮ್ಮ ದೇವರ ಸೇವಕರಿಂದ ನಿಮ್ಮ ನಿಜಾನ ಒಪ್ಪುಕೊಟ್ಟಸ್ಕಿ నీ పూర్వం ఒక మరణం అది నిజాన్ని నీ పూర్వం సత్యంగా అనమాట. నీ యొక్క స్వస్థత నీ యొక్క జీవము దేని మీద ఆధారపడిందంటే దేవుడు ఎవరినైతే నీ వద్దకు పంపిస్తున్నాడో ఆ వ్యక్తి కొరకు నువ్వు ఎప్పుడైతే నమ్మి సరైన మాట పలుకుతున్నావో దానిని బట్టే నీ జీవితంలో స్వస్థత అయినా జీవమైనా ర్యాప్చర్ అయినా ఇవన్నీ నీ జీవితంలో జరుగుతాయి. నీ కోసము దేవుడు ఏర్పాటు సేవకుడి కోసము
ನಿಜಾನೇ ನಿಮ್ಮ ಬಾತ್ ಅನ್ಕೊಂಡು ನೀನು మరి నిజాన్ని నాకు రోత సేవకుడు నేను అనుకుని తిను ఆస్కేనే ನಿಮ್ಮ బాగాదైనా నీ ఏమన్నా రోగమైనా నీ ఏమన్నా దయ్యమైనా ప్రతిది కూడా ఖచ్చితంగా ఆ శ్రమంలో నేను విడిచాను అన్నమాట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రము. అయితే ఈ యొక్క మధ్యాహ్నం మరొక అంశాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. ఈ యొక్క మధ్య సమయంలో మనం ఒక విషయం తీర్మన్నాడు నిజంగానే ధ్యానించిన కంజోందాడు. దేవుడి ప్రవక్త ఈ వర్తమానాన్ని కూడా బోధించాడు. దేవుని ఒక ప్రవక్త బహువాది మరి ఈ యొక్క మెసేజ్ చదవండు. అయ్యలారా ధైర్యము తెచ్చుకోనని బోధించాడు. అయ్యలారా మీరు నిజం ధైర్యము తరాటించడం చదవండు. అదే విధానంలో నాతో దూత చెప్పిన ప్రకారం జరుగుతుందని బోధించాడు. మళ్ళీ అదే రీతిగా ఇలా చదవండు. నా ద్వారా దూతకెత్త ప్రకారంగా జరిగి తింజో చదవండు. ఈ రోజు 7వ దూత దగ్గరికి మరొక దూత వచ్చింది. ఈ రోజు 7వ దూత వద్దకు మరొక దూత వచ్చింది. 7వ దూత తగ్గ మరొక దూత వచ్చి ఆ దూత ఎవరో కాదు, బలిష్ఠుడైన దూత అయి ఉన్నాడు. ఆ దూత పేరు తెలుసా? బలిష్ఠుడైన దూత. ఇప్పుడు 7వ దూత ప్రకటిస్తున్నాడు, ఒక దూత నా పక్కనే ఉంది, నాతో మాట్లాడుతుందని చెప్పి అనేక ప్రసంగాలు ఆయన చేసుకుంటూ వెళ్ళాడు. 7వ దూత నిజంగానే ప్రకటించడం బోధించడం జరుగును కెచ్చడం కదా. ఆ దూత పేదకు ఆ దూత నా పక్కతే మింగించో కెచ్చండు. అందుకే ఇప్పుడు 7వ దూత ఏదైతే చెప్తుందో దానిని నువ్వు నమ్మినప్పుడు నీవు మరణములో నుండి జీవంలోకి దాటుకుని వెళ్ళిపోతావు. బేసికల్గా 7వ దూత నిజంగానే నా కోసమే గెచ్చోనని నేను నమ్మితీను ఆస్కేనే నిమ్మ నిజ మరణం నుంచి నిమ్మ జీవంలో నిమ్మ అతినమాట. ఇక్కడ మనం ఉదాహరణగా మనం చూసినప్పుడు ఇక మన ఉదాహరణగా మనకి ఉంటాను మొట్టమొదటి కాలపు దూత అపోస్తలుడైన పౌలు. ఇక మొట్టమొదటి దూత మరి నిజంగా అపోస్తలుడైన పౌలు మనకు తెలుసు. ఆల్ఫా సంఘమునకు దూత అయినటువంటి పౌలు గారి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక జరుగుతా ఉంది. ఆల్ఫా సంఘానికి దూతిందన్న పౌలు ఇక అద్భుతమైన విషయాన్ని కెచ్చోనుండు. ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా దేవుని యొక్క మనసులో ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన విమోచన ప్రణాళిక అయి ఉన్నది. ఆ విమోచన ప్రణాళికను ఆ యొక్క భక్తుల జీవితంలో ఆయన వ్యక్తపరుచుకుంటూ వస్తా ఉన్నాడు. భార్య యొక్క పరిశుద్ధ యొక్క గ్రంథం వినదు దేవుని యొక్క మనసులో మందనమాట. ఇదంతా కూడా బాధించకెత్తి మనను విడిపించాను ఒక మాట అనమాట. ఇక దేవుని మాట మంది అనమాట. అందుకే మన ప్రవక్త అన్నాడు, పరిశుద్ధ గ్రంథంలో నువ్వు ఎక్కడ వేలు పెట్టినా విమోచన ప్రణాళిక అంతా బయలుపరచబడతాని చెప్పాడు. నిమ్మని అంత్య ప్రవక్తకి ఎత్తాడు. ఆ పరిశుద్ధ ఒక గ్రంథాన్ని నిమ్మ బెగత్కు కైవాడి తిను అది నేను విడిపించాన పుస్తకం ఎత్తాను అనమాట. అందుకే మనం పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తున్నప్పుడు ఒక వాక్యం వింటున్నప్పుడు మనం దేవుని యొక్క విమోచన ప్రణాళిక మనం కొనుగొనాలి. మన ఆ వాక్యం మన చదివితాడు అస్కి నీకు తెలియవాళ్ళు ఇది నేను విడిపించాను ఒక పుస్తకం నువ్వు తెలుసుకునే వాళ్ళు. ఆ యొక్క విమోచన అనగా మొదటి స్థితికి రావటమై ఉన్నది. విడిపించినది ఇంకొకెత్తి బాధించొకెత్తి మళ్ళీ నేను గెలుచు మళ్ళీ నేను మొదటి దానికి తట్టడాంపు. ఇవన్నీ దేవుడు మనకి ఎందుకు చూపిస్తున్నాడు అంటే మనలను తిరిగి మొదటి స్థితికి వెళ్ళడానికి. ఇదంతా దేవుడు మనం భారతో పిస్తాడు నుంచొకెత్తి గెలుంటి మళ్ళీ మనాడు బెగర్కొమ్ముని మత్తాడు అగే మళ్ళీ మనను వస్తున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథం ఎక్కడ చూసినా నీ స్థానాన్ని పరిశుద్ధ గ్రంథంలో కనుగొనాలి. ನಿಮ್ಮ ನಿಜಾನ ಪುಸ್ತಕ ಪವಿತ್ರ ಬೈಬಲ್ ನಿಮ್ ಬೇಕಾದ ಉಳಿತೀನೋ ಅದಂతా కూడా నిన్ను ఓడని వాళ్ళనమాట. అందుకే అపోస్తలుడైన పౌలు మొట్టమొదటి సంఘానికి దూతగా ఉన్నాడు. భార్యగా అపోస్తలుడైన పౌలు అందుకే మొట్టమొదటి సంఘానికి ఒక దూతాస్మిందోడు. ఆయన మేఘంలో 3 ఆకాశంలోకి వెళ్ళాడు. మేఘంలో 3 ఆకాశంలో అత్తోడు. ఆయన వాక్యాన్ని పట్టుకుని దిగొచ్చాడు. వాక్యాన్ని పసి దిగి వస్తాడు. కొత్త నిబంధన వాక్యం అంతా బయలుపరిచాడు. కొత్త ఒక పుస్తకం వాక్యం అంతదానికి కూడా నిజానికి ఎత్తాడు. ఇప్పుడు ఈ వర్తమానము ద్వారా దేవుడు ఒక అనేక ప్రణాళిక అనేక ఆలోచనలు వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఈ యొక్క మెసేజ్ ద్వారా దేవుడు అనేక విషయాలు మనకు తెలియపరుస్తున్నాడు. ఒకప్పుడు అపోస్తలుడైన పౌలు జీవితం అనేది శాఖల్లోను సంస్థల్లో ఉండేది. ఒకప్పుడు నిజాన్ని మీకు తెలుసు అపోస్తలుడైన పౌలుని ఒక జీవితం వేలమత్తించకెత్తి శాఖనగా ఆ సంఘ శాఖనగా ఆ రీతిగా ఉన్న జీవితం మత్తి. ఆ కాలంలో ప్రత్యక్షపరచబడుతున్న వాక్యమును కూర్చున్నటువంటి ప్రత్యక్షత గాని బయలుపాటు గాని పౌలుకు లేదు. ఆస్కే నిజంగానే మరి ఆ అపోస్తలు పౌలుకు బయలుపరుస్తున్నది ఏమాత్రం ఇల్లు అనమాట. అయినప్పటికీ కూడా ఆ సంఘ శాఖలో వర్తమానికుడిగా వాక్యం చెప్పేవాడుగా ఉన్నాడు అతను. అలా అయినా కూడా ఆ సంఘ శాఖ నిజంగానే వాక్యం బోధిస్తాము మరి సువార్తతో ఉంటాము కానీ ఆ నిజంగానే అపోస్తలు పౌలు నిజంగా అన్నుండు ఒక అబద్ధమును ప్రకటించే వాడుగా సత్యమును త్రోసివేసిన వాడుగా అక్కడ పరిచయం
తెలియజేస్తా ఉన్నాడు. ఆగ నిజంగానే అబద్ధము నిజంగానే తెలియపరుచున్నాడు కానీ నిజాయితీ ఇంకెత్తన్నాడు కానీ ఆగ నిజంగా బంధువుగా ఉండు. అతను ఒక విమోచన ప్రణాళికను బయలుపరచబడాలంటే ముందు తన జీవితంలో విమోచన ప్రణాళిక జరగాలి. నిజంగా ఆ ఒక బాధితులకి ఆ విమోచన అది విడిపించిన జరగవాలని జోకెత్కి నిమ్మకచ్చిన నీకు నిమ్మ విడిపించబడినది నీకు తోపవాలన్నమాట. ఒక దైవజనుడు ఉన్న వ్యక్తి ముందు తన్ను తాను అక్కడ విమోచింపబడాలి, పునరుద్ధరించబడాలి. బాధితులకి ఒక సేవకుడు తనకు తను నిజం విడిపించబడతారు, మళ్ళీ నిజం పునరుద్ధరించబడతారన్నమాట. ఒక వ్యక్తి విడిపించబడినప్పుడే విడుదల కొరకు ఇతరులకు బోధించగలడు. ఒక వ్యక్తి నిజం విడిపించబడితే విడుదల గురించి ఈయనకి ఎత్తగలుగుతాడు. ఒక బంధకాల్లో ఉన్న వ్యక్తి వేరే బంధకాల్లో ఉన్న వ్యక్తిని విడిపించలేడు. ఒక బంధించబడిన వ్యక్తిని బయటికి రావాలనే ఆలోచన కూడా అతనికి ఉండదు. అతను బంధకంలో ఉండిపోతాడు. అవును, నిజంగానే బంధకంలో మిందోడు అనుకో, బంధకంలో మనలను బంధించిన ఖచ్చితంగా విడిపించాలి. సో ఖచ్చితంగా ఒక సేవకుడు ముందు విడిపించబడాలి. భార్య సేవకుడు ముందు నిజంగా విడిపించబడతావా? అతని ఆలోచన నుంచి విడిపించబడాలి. ఒక ఆలోచన నుంచి విడిపించబడతావా? పాత సిద్ధాంతాల నుంచి విడిపించబడాలి. సిద్ధాంతాల నుంచి విడిపించబడతావా? సేవకుడు విడిపించబడకుండా ఒక సంఘాన్ని ఎలా విడిపించగలడు? సేవకుడు విడిపించబడకుండా సంఘాన్ని ఎలా విడిపించగలుగుతాడు? అందుకే సేవకుడిలో గొప్ప విమోచన కార్యమును దేవుడు జరిగిస్తాడు. సేవకుడినగా విడిపించిన కార్యం మొట్టమొదటిగా దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. ఒక దైవజనుడు విడిపించబడకుండా మరొకరికి విడిపించలేడు. దేవునికి సేవకుడు విడిపించబడుకుంటాము, ఇంకొకరిని విడిపించాలి. ఆ కారణమును బట్టే దైవజనుడుగా మన జీవితంలో గొప్ప విమోచన ప్రణాళిక జరగాలి. దానిని బట్టికేనే దేవజనుడుగా మొట్టమొదలుగా నీ యొక్క జీవితంలో నిమ్మ విడిపించబడుతున్నది నీ జీవితంలో జరగవాలి. అందుకే అపోస్తలుడు పౌలు జీవితంలో దేవుడు వచ్చి అగ్ని స్తంభం అతను కొట్టింది. మీకు తెలుసు అపోస్తలుల పౌలిన మరి నిజానే అగ్ని స్తంభంగా వాసమలను వడిస్తే అతను ఒకప్పుడు గుర్రం మీద సవారీ చేస్తూ ఉండేవాడు. ఒకప్పుడు ఆ ఒక గుర్రబండి నుంచి సవారుతూ ఉండు. అయితే దేవుడు ఆ గుర్రం బండి మీద నుంచి గుర్రం మీద కింద పడగొట్టాడు. దేవుడు భక్తులతో ఆ గుర్రం బండి నుంచి నేల చిత్తుడు. ఆ యొక్క 4 గుర్రాల మీద తను సవారీ చేసేవాడు. ఆ 4 గుర్రాల నుంచి సవారుతూ ఉండు. కానీ దేవుడి యొక్క కృప అపోస్తలుడైన పౌలు మీద ఉంది. కానీ దేవుడి యొక్క కృప అపోస్తలుడు పౌలున మింది. ఆ యొక్క అపోస్తలుడైన పౌలు ఆ గుర్రం నుంచి వేరు చేశాడు. దేవుడు భక్తులతో అపోస్తలుడు పౌలును ఆ గుర్రం నుంచి వేరుస్తాడు. ఆ 4 రకాల గుర్రాల నుంచి అతను దిగేశాడు. 4 రకాల గుర్రం నుంచి అపోస్తలుడు పౌలును నేరడిపిస్తాడు. ఈ రోజు మనమందరం కూడా 4 రకాల గుర్రం నుంచి బయట దిగేసాము. ఈ రోజు మనల్ని కూడా అదే రీతిగా 4 రకాల గుర్రం నుంచి మనల్ని దేవుడు బయటెత్తాడు. ఆ పౌలుని విడిపించడానికి ఎలాగైతే అగ్ని స్తంభం వచ్చిందో ఈరోజు మనల్ని విడిపించడానికి కూడా అదే అగ్ని స్తంభం వచ్చింది. పౌలుని విడిపించినాకు అగ్ని స్తంభం వెలకత్తు వద్దు, అలాగే మనం విడిపించినా కూడా అగ్ని స్తంభం వద్దనమాట. అగ్ని స్తంభం లేకుండా మనకు విడుదల అనేదే లేదు. అగ్ని స్తంభం వెలుకుంటాము, మనకు విడుదల ఇల్లే. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులోకి తీసుకువెళ్ళేది అగ్ని స్తంభమై ఉన్నది. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి విడిపిస్తారు అగ్ని స్తంభం ఆశ్రమంది. ఈ రోజు మన ర్యాప్చర్ నడిపించేది కూడా అదే అగ్ని స్తంభమై ఉన్నది. ఈ రోజు మనను కూడా ఎత్తబాట్లు వదినది అదే అగ్ని స్తంభం ఆశ్రమంది. అందుకే మన ప్రవక్త తల మీద ఉన్న అగ్ని స్తంభమే ఈ రోజు మనల్ని నడిపిస్తా ఉన్నది. అందుకే మన ప్రవక్త ఒక తలకు మందన అగ్ని స్తంభము అది మనల్ని రోజు మనం నడిపిస్తుంది. ఆ రోజు మోషే తల మీద మాత్రమే కాదు అగ్ని స్తంభం ఉంటా, అక్కడ యెహోషువ తల మీద కూడా ఉన్నది. ఆ రోజు మోషే కూడా అగ్ని స్తంభమే గాని అదిగో యెహోషువ కూడా అదే అగ్ని స్తంభం ఉంది. ఇప్పుడు ప్రవక్త మీద ఉన్న అగ్ని స్తంభం ఆయన మీద ఒకటి మీద లేదు కానీ ఆ ప్రవక్తను వెంబడిస్తున్న ప్రతి ఒక్కరి తలల మీద ఉన్నది. ఈ రోజు ప్రవక్త పూర్వమందన అగ్ని స్తంభము ఓన్పరైలు గాని మనందరి పూర్వమిందనమాట అగ్ని స్తంభము. ఎవరి మీద అగ్ని స్తంభం ఉంటుందో వారు వాగ్దాన దేశంలోకి వెళ్ళిపోతారు. అగ్ని స్తంభం మందు ఊరందరూ కూడా వాగ్దాన దేశంలో చేరుతారు. ఈ మధ్యాహ్నం అగ్ని స్తంభం ఇక్కడ సంచరిస్తుందని నమ్ముతున్నాను. యొక్క మధ్యాహ్న సమయంలో అగ్ని స్తంభం మన పొరు సంచరించింది. అదే అగ్ని స్తంభం పౌలు జీవితంలో పనిచేసింది. అదే అగ్ని స్తంభము పౌలు యొక్క జీవితంలో పందుంది. వెంటనే అతను గుర్రం మీద దిగాడు. వెంటనే గుర్రం నుంచి దిగుతాడు. అప్పుడు దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాడు. అసలు దేవుడు తిరిగి మొదలుస్తాడు. అప్పుడు అన్నాడు, నీవు హింసిస్తున్న యేసు నేనా, సంఘాన్ని నేనన్నాడు. యేసు నేనన్నాడు. నీవు హింసిస్తున్న యేసు నేనన్నాడు. ఆయన హింసిస్తుంది సంఘాన్ని, కానీ అగ్ని స్తంభంలో మాట్లాడేది యేసు మాట్లాడుతున్నాడు. అయితే ఈయన నిజంగానే సంఘాన్ని హింసిస్తాను,
కానీ అగ్ని స్తంభము ఇంకోటి తిరిగి ఉంది. సంఘము ఆయన వేరు కాదు. ఇప్పుడు సంఘము ఆయన ఒకటే ఉన్నారు. సంఘము ఓండు వేరే గాని సంఘము ఓండు ఒరటాస్ మందరు. అయితే యేసు ప్రభు అగ్ని స్తంభంలో మాట్లాడుతున్నప్పుడు అక్కడ సంఘముగా మనము కూడా అగ్ని స్తంభంలోనే ఉన్నాము. యేసు ప్రభుగా ఉండు అగ్ని స్తంభంగా తిరిగి ఉన్నాడు. అదే ఈ రోజు అగ్ని స్తంభం అంటోటి కూడా తిరిగి ఉంది సంఘం నుంచి. ఆ అగ్ని స్తంభంలోంచి మనం వచ్చాము. అదే అగ్ని స్తంభం మన అందులోకి లాగేసుకోబోతుంది. ఆ అగ్ని స్తంభమే మనలో వచ్చి అదే అగ్ని స్తంభం ఈ రోజు మన నడిపిస్తుంది. అందుకే విమోచన ప్రణాళికల అగ్ని స్తంభం యొక్క పాత్ర ఎంతో ఉంది. విమోచన ఒక ప్రణాళిక అగ్ని స్తంభం ఆస్మిందో ఆ యొక్క విమోచన ప్రణాళికల అగ్ని స్తంభం పాత్ర చాలా ఉంది. ఆ విమోచన అగ్ని స్తంభం ఒక పాత్ర చాలా మంది. సో అపోస్తలుడైన పౌలు పడిపోయాడు. అపోస్తలుడు పౌలుడు రాలంతోడు. అతను ప్రతి దాంట్లో విడిపించబడతా ఉన్నాడు. ప్రతి దాని నుంచి విడిపించడం జరుగుతుంది. అతని జీవితం విమోచింపబడతా ఉంది. జీవితంలో విడిపించడం జరుగుతుంది. అతను రూపాంతరపరచబడడం మొదలు పెట్టాడు. దేవుడు వ్యవహరించడం మొదలు పెట్టాడు. ఆస్కి దేవుడిని వెంబడించడం మొదలుంచాడు. నా భారమును మోసేది ఈ వ్యక్తి అని చెప్పాడు. ఆస్కి ఎచ్చున్నాడు. నా భారతి మోసను ఈ నుంచి ఎచ్చున్నాడు. ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలు మీద దేవుడు భారం పెట్టాడు, బేసిక్ అపోస్తలుడైన పౌలు దేవుడు భారతి వాటిస్తాడు. దేవుని రాజ్యం కొరకు అతను పని చేయడం మొదలు పెట్టాడు. అది ఇంచి ఉండు దేవునికి రాజ్యం కోసం పొందుకున్న మొదలుస్తాడు. అందుకే దేవుని ప్రవక్త అంటున్నాడు. అందుకే దేవుని ప్రవక్తకి ఎచ్చున్నాడు. ఒక సేవకుడికి అగ్ని స్తంభం యొక్క అనుభవం లేకపోతే బలిపీఠం మీదకి వచ్చి వాక్యాన్ని బోధించొద్దని చెప్పాడు. ఒక సేవకుడికి అగ్ని స్తంభం మీద అనుభవం ఇలుకుంటా మత్కి ఈ యొక్క పుల్పిటం పొరుగు వాస్తవం బోధించిన కూడా ఆదాలు. అందుకోసమే మోషేని ఆ అగ్ని స్తంభం కలుసుకున్న తర్వాత అందుకే మోసేలో అగ్ని స్తంభం కలితస్కి అగ్ని స్తంభం మోషేతో మాట్లాడుతూ ఉంది. అగ్ని స్తంభం ఇన్నదో మోసే నుంచి తిరిగి ఉంది. నీ చేతిలో ఏమున్నది అని అడిగింది. నీకైతే బాత మంది తలుపున్నాడు. నా చేతిలో కర్ర ఉందని చెప్పాడు ఆయన. నాకైతే అది డుట్టు మంది జోకెచ్చున్నాడు. ఆ కర్రను పడవేసి అని చెప్పాడు. ఆ ఒక డుట్టిని నేల జోకెచ్చున్నాడు. అగ్ని స్తంభం మోషేతో మాట్లాడడం మొదలు పెట్టింది. ఆ ఒక అగ్ని స్తంభము మోసేతోటి తిరిగి మొదలుస్తుంది. నువ్వు నా ప్రజలను విడిపించాలని చెప్పడం మొదలు పెట్టింది. నా ప్రజల్ని విడిపించింది. మోషే సాకులు చెప్పడం మొదలు పెట్టాడు. మోసేకు ఇది అదుకెత్తన మొదలుస్తున్నాడు. ఫైట్ చివరికి వచ్చేటప్పటికి అయితే శివకి అప్పుడు చెప్తున్నాడు, నేను ఎవరిని అని అడుగుతున్నాడు మోషే. అస్కుడికి ఎచ్చొందలే నన్ను వేరు నుంచి ఎచ్చొందలే. అప్పుడు అంటున్నాడు, అస్కెచ్చొందడు నీవు దేవుడు అయి ఉన్నావు అని అంటున్నాడు. అసలు బాక్యచ్చొందం తెలుసా? నిమ్మ దేవుడు అస్మిని నుంచి ఎచ్చొందలే అంటే దేవాది దేవుడైనటువంటి ఆ గొప్ప ఆ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు గ్రేట్ యెహోవా మోషేని అంటున్నాడు, నీవే దేవుడు అయి ఉన్నావు అని చెప్తున్నాడు. ఆ ఒక గొప్ప దేవుడు మన మోసేని బేలించొచ్చున్నాడు. నిమ్మ దేవుడు ఆస్మింది నుంచి నీవు దేవుడు అహరోను ప్రవక్త అయి ఉన్నాడని చెప్పాడు. ನಿಮ್ಮ ನಿಜಾನೆ అరోన్కి ನಿಮ್ಮ ప్రవక్త ఆస్మంది ನಿಮ್ಮ దేవుడు ఆస్మంది నుంచి వచ్చాను ప్రవక్త అరోన్కు. ఎప్పుడైతే మోషే తన స్థానమును గురించి పట్టుకునేంత వరకు దేవుడి యొక్క సముఖములో నుంచి బయటికి వెళ్ళలేదు. మోసేకు నిజంగానే ఓనొక స్థానంతి నోడు నిజాన్ని గుర్తిత్వంగా దాకా నిజంగానే ఉండు పక్కకి అందిలోండు. ఇప్పుడు కూడా మనం దేవుడి యొక్క సముఖంలోనే మనం ఉన్నాము. ఇంచుకోడు మన్నాడు దేవుడు ఒక ఆ సోటే మన మీద ఇప్పుడు అగ్ని స్తంభం మన మధ్యలో ఉంది. అగ్ని స్తంభం మన మధ్య మంది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతో. దేవుడు మనతో తిరిగి ఉన్నాడు. మీరు దేవుళ్ళు అయి ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. దేవుడు ఆస్మంది ఆ రోజు మోషేతో మాట్లాడిన అదే దేవుడు, ఆ రోజు మోసేటువంటి అదే దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు మనతో తిరిగి ఉన్నాడు. మీరు దేవుళ్ళు అయి ఉన్నారు. మీరు దేవుడు ఆస్మందిరు. మీరు నా బిడ్డలై ఉన్నారు. మీరు నా పిల్లలు ఆస్మంది. అప్పుడు మోషే కదులుతూ ఉన్నాడండి. ఆస్కి మోసేటువంటి తిరిగి ఉన్నాడు అనమాట. ఈ స్టేట్మెంట్ నువ్వు పొందుకున్నప్పుడే కదలాలి. ఇదిగో ఈ స్టేట్మెంట్ నువ్వు పొందుకుంటా. నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క దేవుడు అనే ప్రత్యక్షత పొందుతున్నావో అప్పుడు వరకు నువ్వు దేవుని సన్నిధిలోనే ఉండాలి. నిమ్మ నిజాన్ని దేవుడి నుంచి మా ఒక బయలుపడి నేను పొందుకుంటున్నా అస్కే నిమ్మ ఆ చోట నిమ్మ మందవ దేవుడి జోలకు నిలిచిపరిచి మందవ నీకు నీ తోడు ఉంటానన్నా వెళ్ళలేదు ఆ యొక్క మోషే. నిజాన్ని నీ తోడు మంతా నిజకెత్తాడు నిజాన్ని ఆ అందిలిను
ఆ యొక్క చెయ్యి స్వస్థత పొందుకున్నాయి అనలేదు. నిజానే ఆ కయ్యు బాగత్త సినిమా అందిలిను కర్ర పాముగా అయిన తర్వాత కూడా వెళ్ళలేదు. ఒక దుడ్డినదు తాల్స్గత్త సినిమా అందిలిను. కానీ నువ్వు దేవుడువు అని ఎప్పుడైతే మోషేకి చెప్పాడో అప్పుడు ఐగుప్తులోకి వెళ్ళడం మొదలు పెట్టాడు. ఆయన ಬೇಸ್ಕತ್ಕೊ ಮೋಸಕ್ಕೆತ್ತೊಂಡು ನಿಮ್ಮ దేవుడు ఇంజకెత్తస్కి ఆస్కే నుంచి దూరం అన్న మొదలుతున్నాను. ఏదో కొన్ని సూచక్రియలకో మహత్ కార్యములకో అతను ముందుకు బయలుదేరి వెళ్ళలేదు, కానీ నీవే దేవుడు అని వాక్యం ఎప్పుడైతే తెరవబడిందో అప్పుడు బయలుదేరి వెళ్తా ఉన్నాడు. ಬೇಸ್ಕತ್ಕೊ నిజంగా మోసే నిమ్మే దేవుడి జోను కెత్తోడు నిజం దాని మున్ని గొప్ప గొప్ప కార్యత్తస్కొని విడిసండిలో మోసే ಬೇಸ್కత్కೊ నిమ్మే దేవుడి జో కెత్తోడు ఆస్కే ఓ నుంచి పక్కన మొదలిస్తాడు అన్నమాట. చాలా మంది సంఘానికి వచ్చి ఏమంటారు తెలుసా, నాకు స్వస్థ వచ్చింది, నేను సంతోషంగా వెళ్ళిపోతాను అంటారు. చాలా జన కెచ్చమంటారు కదా, సంఘాన్ని వాస్మలను నేను బాగత్తాను నన్ను పరవిల్ నన్ను అందొచ్చలేంచు అనుకునితో వారి జీవితంలో మొదటి ఇడుపు జరగగానే వాళ్ళు సంతోషపడి వెళ్ళిపోతా ఉంటారు. ఓరు జీవితంలో నిజంగానే మొదటి ఒక ఇడుపుకి లాగుడు జరగస్కి ఓరు అంజోరేమంతు ఆ యొక్క రెండవ ఇడుపు జరగగానే వాళ్ళు సంతోషపడి వెళ్ళిపోతా ఉంటారు. రెండో లాగుడు జరగస్ మళ్ళీ సంతోషంతో అంజోమంతు. కానీ నిజమైనటువంటి దేవుని పిల్లలు వారి జీవితంలో మూడో ఇడుపు జరగలదే వారు ఆ స్థలాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళరు. నిజమైన దేవుని యొక్క పిల్ల అతని మధ్యను మూడో లాగుడు నిజంగానే వారి జీవితంలో జరగందాక వారు దేవుడిని విడిచారు. ఆ మూడో ఇడుపు ఏంటో తెలుసా? ఆ మూడో లాగుడు మాకు తెలుసా? వాక్యము తెరవబడుట. వాక్యము ఖచ్చితంగా తెరవబడుట. వాక్యము తెరవబడి అంటే ఏంటో తెలుసా? వాక్యము తెరవబడటం బాధ. వాక్యం ఏం బోధిస్తుందో తెలుసా? వాక్యం బాధకెచ్చుంది తెలుసా? 7 ముద్రలు ఏం బోధిస్తున్నా తెలుసా? 7 ముద్రలు బాధకెచ్చుంది తెలుసా? నీవు దేవుడు అని బోధిస్తా ఉన్నాయే. నిమ్మ దేవుడి జగచ్చుంది. అప్పటి వరకు ఆ యొక్క మోసే బయటికి వెళ్ళలేదు. అస్కి దాకా మోసే నుండు బయటకందిలో అది చివరి దినముల్లో ఎప్పుడైతే ఆ గ్రంథము తెరవబడిందో, ఆ చివరి దినంలో ఒక పుస్తకము తెరవబడుతూ ఎప్పుడైతే మూడో ఇడుపు తెరవబడిందో బెస్కెత్తు మూడో లాగుడు తెరవబడుతూ వధువు తన స్థానంలోకి రావాలి. ఒక పెళ్లికొకడు దాని ఒక స్థానంలో వాదువాలు. ఓ వధువు తన స్థానంలో రావడానికి ఆయన వాక్యాన్ని తెరుస్తూ ఉన్నాడు. ఒక పెళ్లికొకడు దాని ఒక స్థానంలో వాదనకే దేవుడు వాక్యం తెలుస్తున్నాడు. వాక్యము తెరవబడంటే నీ స్థానం ఏమైందో నీకు బయలుపరచబడుటై ఉన్నది. వాక్యము తెరవబడటం నీకు అర్థం బాధికి నిమ్మ నీ యొక్క స్థానం బాతో నీకు తెలియవాలు. ఇప్పుడు నీ స్థానం ఏంటో తెలుసా? నీవే దేవుడు అయి ఉన్నావు అని. ఇంటి నీ యొక్క స్థానం బాధ తెలుసా? నిమ్మే ఒక చిన్న దేవుడు ఆస్మందుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికే మహిమ. అది ఇప్పుడు మన స్థానాన్ని తెరవడానికి ఈ రోజు ఆ యొక్క మూడో ఇడుపు జరుగుతా ఉంది. అందుకే మన ఒక స్థానం తెలుసుకున్నాకనే ఈ రోజు మూడో లాగుడు మనకు జరుగుతుంది. అందుకే మనం మూడో ఇడుపు ప్రజలమై ఉన్నాము. అందుకే మనాడు మూడో లాగుడు ప్రజాస్మందాడు. మన మొదటి ఇడుపు కాదు, రెండో ఇడుపు కాదు. మనాడు మొదటి లాగుడయ్యు రెండో లాగుడయ్యు మనం మూడో ఇడుపు ప్రజలమై ఉన్నాము. మనాడు మూడో లాగుడు ఒక ప్రజాస్మందాడు. ఈ రోజు మూడో ఇడుపు జనులుగా దేవుడు మనం ఉంచాడు. మనను మూడో ఒక లాగుడు ఒక ప్రజగా దేవుడు మనంతా ఆస్తుండు. ఈ రోజు మనం నిజంగా మూడో ఇడుపు ప్రజలము. మనాడు మూడో లాగుడు ప్రజ ఈ రోజు. అందుకే దేవుడు మన గురించి మనకు బయలుపరుస్తా ఉన్నాడు. దేవుడు అందుకే మన గురించి మనకు తెలియపరుస్తున్నాడు. ఎప్పుడైతే మన వాక్యములోకి ఇంకా లోతుగా మనం వెళ్తున్నామో, బేసికల్గా మన వాక్యంలో మనం ఇంకా లోతుగా చూస్తున్నాడు. వాక్యాన్ని చూడటం మొదలు పెడుతున్నాము. వాక్యాన్ని తోపిస్తున్న మొదలించున్నాడు. వాక్యంలో నీకు కూడా కనబడుతుంది. వాక్యము నీ కోసము తోపమంది. మమ్మీ అది నేనే అని కనబడతా ఉంటుంది. నన్నే తోపమంది. ఆ యొక్క లూథరన్ కాలంలో కాళ్ళు కనబడ్డాయి. లూథర్ ఒక కాలంలో కాలుతో అప్తి. ఓ తర్వాత ఉదరము కనబడింది జాన్ వెస్లీ కాలంలో. జాన్ వెస్లీ కాలంలో తర్వాత ఆ యొక్క పెంతెకోస్తు కాలంలో లిప్స్ కనబడ్డాయి. దాని తర్వాత ఒక పెంతెకోస్తు కాలంలో యొక్క లిప్స్ పౌరినదుతో అప్తి. అందుకే విలియం బ్రెనమ్ కాలంలో ఆయన అద్దం ముందుకు వెళ్తున్నప్పుడు ఆ విలియం బ్రెనమ్ ఒక కాలము అద్దం నుంచి ఆ కాళ్ళు కనబడుతుంది. ఎందుకంటే ఫుల్ గా ఉంది అద్దం. భార్యకి అద్దం మీద ఫుల్ మంది కాబట్టి కాలుతో మంద ఆ కాళ్ళు కనబడుతున్నాడు. మమ్మీ అది నేనని చెప్పలేదు. ఆ కాలుతో మమ్మీ నన్ను ఏం చెప్తాం పిల్లి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి ఆ యొక్క ఉదరం కనబడుతుంది. అయితే కొంచెం మున్నెడికి దొక్కిన తోపమంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి లిప్స్ కనబడుతున్నాయి. ఇంకా మున్నెడికి పౌరిన తోపమంది. కానీ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు ఇంకా కొంచెం మున్నెడికి ఇప్పుడు ఆయన కాళ్ళు చూసినప్పుడు ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఆ కాలుతో ఉండు సంతోషంలో కానీ ఆయన ఈ బాడీ కనబడినప్పుడు రెస్పాన్స్ అవ్వలేదు. ఒళ్ళతో ఉండే ఏమాత్రం రెస్పాన్స్ ఆదిలో కనబడుతున్నప్పుడు రెస్పాండ్ అవ్వలేదు. కానీ పెదవి నద్దుతో రెస్పాన్స్ ఆదిలో ఎప్పుడైతే శిరస్సు మొదలు అరికాల వరకు కనబడిందో
ಬೇಸ್ ಕಕ್ಕೋ ಆಕ ತಲರಾಯಿನದು ನಿಜ ತೋಪ ಮೊದಲತ್ತು అప్పుడు చెప్తున్నాడు మమ్మీ అది నేనే ఉన్నాను అని చెప్తున్నాడు. ఆస్కి కెచ్చంది మమ్మీ అది నన్నే ఎంజో కెచ్చంది. లూథర్ కాలంలో మనం ఏమై ఉన్నాం మనకు అర్థం కాదు. లూథర్ కాలము మన బాతు మనకు తెలియలే. వెస్లీ కాలంలో మనకు అర్థం కాలేదు. వెస్లీ కాలం మనకు అర్థం ఆదిలే. పెంతెకోస్తు కాలంలో మనకు అర్థం కాలేదు. పెంతెకోస్తు కాలం మనకు అర్థం ఆదిలే. కానీ విలియం బ్రానమ్ కాలంలో, ఓ విలియం బ్రానమ్ కాలంలో, వర్తమాన కాలంలో, ఈ యొక్క కాల వర్తమానంలో అర్థం పూర్తిగా తెరవబడింది. అర్థమిన పూర్తిగా తెరవబడితే వాక్యము తెరవబడినప్పుడు మన జీవితాలు అందులో కనబడుతున్నాయి. వాక్యం తెరవబడితే మన జీవితం మాత్రం మనకు అర్థమవుతుంది. ఆ విలియం బ్రానమ్ ఏ విధంగా అయితే మమ్మీ అది నేను చెప్పాడు, విలియం బ్రానమ్ మమ్మీ నన్ను ఏం చెప్తాడు. ఈ రోజు ప్రతి ఒక్కరు బైబిల్ చూస్తా ఉన్నప్పుడు, ఈ రోజు ప్రతి ఒక్కరు బైబిల్ ఉన్నస్కే మనం చదువుతున్నప్పుడు అది ఒక మెసేజ్ చదువునస్కే మమ్మీ అది నేనై ఉన్నాను, మమ్మీ ఇదిగో నన్నే ఆస్మిన్నాను, మమ్మీ అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయంలో నేనే ఉన్నాను, మమ్మీ ఇదిగో ప్రేరితోకి పుస్తక చదువు నన్నే, మమ్మీ దినోత్సవ గ్రంథంలో నేనే ఉన్నాను, ఓ మమ్మీ ఇదిగో నన్నే ఆస్మన్నాను, ఈ 66 పుస్తకాల్లో నేనే ఉన్నాను, ఈ 66 పుస్తక నన్నే ఆస్మిన్నాను. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు దానికి విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. ఓ నిజం దీన్ని బట్టి విశ్వాసం పెరుగుతుంది. హల్లెలూయా హల్లెలూయా. అందుకే మనం మూడో ఈడుపు ప్రజలమై ఉన్నాము. అందుకే మనడు మూడో లాగుడు ప్రజాస్మిన్నాడు. ఓ ఈరోజు ఈ మూడో ఈడుపులో నీ స్థానం బయలుపరచబడుతుంది. ఈ మూడో ఒక లాగుల్లో మన స్థానం మనకు తెలియంది. అయితే మూడో ఈడుపు సమయం వచ్చేటప్పటికి మూడో ఒక లాగుడు సంఘం వద్దకి ఎప్పుడైతే విలియం బ్రానమ్ సెబెనా కెన్యానికి వెళ్ళాడు, బేస్కత్ విలియం బ్రానమ్ సెబెనా కెనాల్ అత్తస్కి ఆ ఉదయ కాలం అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ వేర్వేరు సమయంలో అత్తస్కి ఆ రాజు ఖడ్గం దిగి వచ్చినప్పుడు, ఆ ఒక రాజు ఒక ఆ కసెట్ దిగి వత్తస్కి ఆ సమయంలో విలియం బ్రానమ్ భయపడుతూ ఉన్నాడు. ఆ సమయంలో విలియం బ్రానమ్ నిజంగా భయపరుస్తున్నాడు. వాక్యం మనకు అర్థం కాకపోతే మనం ఎల్లప్పుడూ భయపడతా ఉంటాము. వాక్యం మనకు అర్థమాదిలకే మనం భయపరుస్తామంతా. ఓ నిజం గమనించండి, ఎప్పుడైతే వాక్యం దిగి వస్తుందో, బేస్కత్ వాక్యం దిగి వస్తుందో, వాక్యం దిగి వచ్చిన మనలో భయాలన్నీ వెళ్ళగొడుతుంది. వాక్యం దిగి వత్తస్కి మన మనం భయం అంతా కూడా విషయంలోంది. ఆయన చేతిలో ఖడ్గం వచ్చినప్పుడు ఓను కైల కసెట్ వత్తస్కి ఆయన ఉనికిపోతా ఉన్నాడు. ఓను నిజాన్ని వాడుకుందాడు. ఆయన భయపడిపోతా ఉన్నాడు. ఓను నిజం భయపరుస్తున్నాడు. అప్పుడు దేవుని దూత మాట్లాడుతా ఉన్నాడు. అసలు దేవుని దూతకి ఎచ్చింది, విలియం బ్రానమ్ నువ్వు భయపడవద్దు, వెరదొద్దు, ఇది మూడో వీడిపై ఉన్నది, ఇది మూడో లాగుడు, ఇది చావు కాదు, ఇది డొలనదయ్యో, మూడో ఈడుపులో వధువు చనిపోదు, ఇది మూడో లాగుడు పెళ్లికోక డొలను, వధువు ఎత్తబాటులోకి వెళ్తుంది, పెళ్లికోకడి నాదు ఎత్తుబాట్లో ఉంది, నువ్వు భయపడవద్దు అని చెప్పాడు ఆయన. నిమ్మ వెరదొద్దు ఇంకొకెచ్చింది. ఈ రోజు మూడో వీడిపి వచ్చి మన మధ్యలోకి నువ్వు భయపడవద్దు అని చెప్తా ఉంది. మూడో లాగుడు వాస్మలను మన దగ్గర వాసుకొచ్చింది, నిమ్మ వెరదొద్దు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు మూడో ఈడుపు ప్రజలుగా మనం ఉన్నందుకు మనం ధన్యులమై ఉన్నాము. ఈ రోజు మనడు మూడో లాగుడు ప్రజగా ఆసుకున్నాడు కాబట్టి మనం ఎంతో ధన్యులు ఆసుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సెబెనా కన్య నుంచి ఆయన మేఘంలోకి వెళ్ళిపోయాడు. సబీనా కన్యలో పగర మేఘం వస్తాడు. గొప్ప పేలుడు జరిగింది. అగ్గా నిజంగా గొప్ప పేలుడు జరగತ್ತೆ. ఆ పేలుడు జరిగిన విలియం బ్రానమ్ మేఘంలోకి వెళ్ళిపోయాడు. ఆ పేలుడు జరిగిన వెంటనే విలియం బ్రానమ్ మేఘంలో వస్తాడు. అందరూ అనుకున్నారు విలియం బ్రానమ్ కనపట్లేదు అనుకున్నారు, కానీ అందరికి వచ్చారు విలియం బ్రానమ్ తోపిలాడు కదా. ఒక అరగంట తర్వాత ఆయన నడుచుకుంటూ వస్తా ఉన్నాడు. నడుచుడు వస్తా ఉన్నాడు. ఈ విషయాన్ని ఆ సంఘానికి తెలియజేయాలి. ఈ విషయాన్ని సంఘానికి తెలియపరచువా. ఓ నేను ఏదైతే ముందు వాక్యాన్ని పొందుకున్నాను, నన్ను వేదత్తుకొని మున్ని వాక్యాన్ని సంఘము తెలుసుకోవాలి. సంఘము తెలుసుకునే వాళ్ళు వెంటనే జెఫర్సన్కి వచ్చాడు. వెంటనే ఆవిడ వస్తాడు. 7 ముద్రల ప్రసంగం చేసేసాడు ఆయన. ఆస్కి 7 ముద్ర ఒక బోధ బోధిస్తాడు. మూడో ఈడుపుని అక్కడ బయలుపరిచాడు. మూడో ఒక లాగుడిని బయలుపరుస్తాడు. ఎప్పుడైతే మూడో ఈడుపు బయలుపరచబడుతుందో, మూడో లాగుడిని బయలుపరుస్తాడు. వధువులో ఉన్న సమస్త భయములన్నీ బయటికి పోతా ఉన్నాయి. వధువులో మన ప్రతి సమస్తము బయటికి వెళ్ళిపోతుంది. భయం బయట వెలుపొకట మన భయం విన్నది అదంతా కూడా దూరం మంచి. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఈ రోజు 7 ముద్రల గ్రంథం అనేది, ఈ రోజు 7 ముద్ర పుస్తకం విన్నదు. ఆ కాలంలో ఉన్న ప్రజలకు అంత అర్థం కాలేదు. ఆ కాలంలో మొత్తం ప్రజలకు అర్థమాది. కానీ 7 ముద్రల యొక్క విలువ, కానీ 7 ముద్ర యొక్క విలువ ఈ చివరి దినముల్లో ఉన్న మనకి మాత్రము, ఈ చివరి దినంలో మనకు అర్థమవుతుంది. ఆవశ్యకత మనకు అర్థమవుతా ఉంది. ఓ నిజమే
మనకు కావాల్సిన మనకు అర్థమవుతుంది. ఆ సంపూర్ణ బయలుపాటు ఆ కాలంలోది బయటకు వస్తా ఉన్నది. సంపూర్ణ ఒక బయలుపాటు ఈ కాలంలో మనకు అర్థమవుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. దేవునికే మహిమ. మన ప్రవక్తతో దూత మాట్లాడాడు. మన ప్రవక్తతో దూత తిరుగుతోండు. ఓ ప్రవక్తతో దూత ఏదైతే మాట్లాడిందో, మన ప్రవక్తతో దూత భేదతో తిరుగుతోండు. అదంతయు జరుగుతూ ఉంటుంది. అదంతా కూడా జరగమంది. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికే మహిమ. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. ఇక అపోస్తలుడైన పౌలు మందు అతను గుర్రం నుంచి దిగి, గుర్రం నుంచి దిగి అతను వాక్యమును తెలుసుకున్నాడు. వాక్యాన్ని తెలుసుకుంటుండు. వాక్యమును తెలుసుకున్న తర్వాత అతను వాక్యం కొరకు బలంగా నిలబడతా ఉన్నాడు. వాక్యం కోసం బలంగా నిలుస్తున్నాడు. సమస్తమును విడిచిపెట్టాడు. ఆ ప్రతిదాన్ని విడిచిస్తాడు. ఆ సంఘ శాఖలు విడిచిపెట్టాడు. సంఘ శాఖని విడిచిస్తాడు. ఆ యొక్క గమాలియల్ సర్టిఫికెట్ విడిచిపెట్టాడు. ఆ గమాలియల్ దానిని ఆ సంస్కృతిని విడిచిస్తాడు. ఇప్పుడు దేవుడి యొక్క వాక్యము కొరకు అతను బలంగా నిలబడటం మొదలు పెట్టాడు. దేవుని వాక్యం కోసం బలంగా నిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వాక్యాన్ని పట్టుకుని ఆయన బోధిస్తున్నాడు. అనేక ప్రాంతాలకు వెళ్ళి వాక్యాన్ని పోషమలను అనేక చోట్ల వాక్యాన్ని బోధిస్తున్నాడు. అయితే ఈ యొక్క వాక్యాన్ని బోధిస్తున్నందుకు పౌలు గారిని బంధించారు. వాక్యాన్ని బోధిస్తున్నందుకు పౌలుని బతుకుతున్నట్టు వచ్చేవాడు. ఇప్పుడు పౌలు బందీ అయిపోయాడు. ఓడస్గా నేను బంధించడం జరుగుతుంది. వారు అనుకుంటున్నారు రోమా ప్రభుత్వం పౌలు బంధించామని. ఓరు అనుకున్నారు రోమా ప్రభుత్వము ఆ రాజ్ దాని బాధ్యత ఒడియారు రాజ్ రోమా రాజ్యము నేను బంధించి అనుకున్నాడు. అయితే రోమా వారు అనుకుంటున్నారు ఇది రోమా రాజ్యానికి ఇతను ఒక ఖైదీ బంధించబడిన వ్యక్తి అని వాళ్ళు అంటున్నారు. రోమిలు బాత్ అనుకున్నాడు. ఈ రోమా ఒక రాజ్యం ద్వారా నిజం బంధించడం జరిగింది. కానీ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు నేను రోమిలికి బందీని కాదు కానీ క్రీస్తుకు బందీ అయి ఉన్నానని చెప్తున్నాడు. కానీ అపోస్తలుగా పౌలు చెప్తున్నాడు నన్ను రోమిలకు నన్ను నిజంగా బందీ అయ్యాను కానీ యేసు క్రీస్తుకు నన్ను బంధించగలుగుతాను. ఆ కారణం బట్టి ఫిలోమోను రాసిన పత్రికలో దానిని బట్టి ఫిలోమోను పత్రికలో ఆయన అన్నాడు క్రీస్తుకు ఆ ఖైదీని నా పౌలు అని చెప్తూ ఉన్నాడు. ఆయన దానిని బట్టి నన్ను క్రీస్తు పైన ఖైదీంచొచ్చున్నాడు. ఈ రోజు మనం క్రీస్తుకు ఖైదీలు అవ్వాలి. వాక్యములకు ఖైదీలు అవ్వాలి. వాక్యానికి ఖైదీ అవ్వాలి. అపోస్తలుడైన పౌలు వాక్యానికి ఖైదీ అయ్యాడు. అపోస్తలుడైన పౌలు వాక్యానికి ఖైదీ అవుతాడు. ఈ రోజు మన ప్రవక్త కూడా ఖైదీ అయిపోయాడు. ఈ రోజు మన ప్రవక్త కూడా వాక్యానికి ఖైదీ అవుతాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఖైదీ అవుతాడో బెస్కత్వర వ్యక్తి వాక్యానికి ఖైదీ అవుతాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి సింహాసనం మీదకి వెళ్తాడు. ఆస్కి ఆ వ్యక్తి నిజంగానే ఆ ఒక మేడ గద్ది తట్టుకొని తరుగుతాడు అన్నమాట. ఆ యొక్క యోసేపు ఆయన ఎప్పుడైతే ఖైదీ అయ్యాడో బెస్కత్ ఒక యూసుఫ్ ఇన్నోడు ఆ నిజంగా దేవుడికి ఖైదీ అవుతాడు. ఆ యొక్క చెరసాల నుంచి నేరుగా తర్వాత సింహాసనం మీదకి వెళ్ళిపోయాడు. జైలు నుంచి నేరుగా బయటకెళ్తాడు. ఎవరైతే క్రీస్తులకు ఖైదీ అవుతారో వారు కూడా సింహాసనం మీదకి వెళ్తారు. వేణులకు యేసు క్రీస్తుకు నిజంగానే ఖైదీ అవుతారు. నిజంగా ఒక మేడ పొరుగు మంతారు. సింహాసనం ఎక్కాలంటే ముందుగా ఖైదీ అవ్వాలి. ನಿಮ್ಮ ನಿಜಾನ ಮೇಡ పొరుతరవాలని జోకెత్కి ನಿಮ್ಮ మున్ని ఖైదీ ఆదవా. పుత్ర స్వీకారం పొందాలంటే ముందు ఖైదీ అవ్వాలి. ನಿಮ್ಮ నిజానే పుత్ర స్వీకారము అడాప్షన్ అంటే ఒడియాలో పుత్ర స్వీకారం मतलब పుత్రాధికార हिंदी में పుత్రాధికార దాని కోయలో అంత పుత్ర స్వీకారం ఓకే. ఆ యొక్క పుత్ర స్వీకారం వెళ్ళాలంటే ముందు ఖైదీ అవ్వాలి. మనని నిజంగానే పుత్రాధికారంగా పొందవలకి మన ఖైదీ అవ్వాలి. దేవునికి మరలా ఏదేనికి వెళ్ళాలంటే మనం ఖైదీలు అవ్వాలి. మళ్ళా మనడు ఏదైనా కదా ఏదైనా తోటకు వెళ్ళాలంటే మనడు ఏదైనా ఒక తోటలో మళ్ళీ అందువలకి మళ్ళా మనడు ఖైదీ అవ్వాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఖైదీ అవుతున్నాడు. ఇంజికి అపోస్తలుడైన పౌలు ఖైదీ అవుతున్నాడు. మన ప్రవక్త విలియం బ్రానమ్ ఖైదీ అయిపోయాడు. మన ప్రవక్త విలియం బ్రానమ్ ఖైదీ అవుతాడు. ఇప్పుడు వధువు ఆయనకి ఖైదీగా ఉంటుంది. ఇంజి యొక్క పెళ్లికొకడు ఖైదీగా మంది. ఎప్పుడైతే ఒక ఖైదీ ఉన్నాడు బెస్కత్కో నిమ ఖైదీగా మంది. సొంత ఆలోచన అంటూ ఏది జరగదు. సొంత ఆలోచన బేది కూడా జరగదు. ఇప్పుడు వధువు కూడా తన సొంత ఆలోచన అంటూ ఏది జరగదు. కానీ ఇంజి యొక్క పెళ్లికొకడు తన సొంత ఆలోచన జరగదు. దేవుని ప్రవక్తలు వధువు మాత్రమే ఆయన చిత్తమును జరిగిస్తాది అని చెప్పాడు. దేవుని ప్రవక్త బాధ్యత తెలుసా పెళ్లికొకడక్కనే ఊరొక చిత్తాంతిని నెరవేర్చి ఇప్పుడు దేవుని చిత్తము నెరవేర్చే వధువు ఇక్కడ ఉందని నేను నమ్ముతున్నాను. నన్ను నమ్మిందాను దేవుని ఒక చిత్తాంతి నెరవేర్చిన వధువుకి మందని. ఎవరైతే దేవుని చిత్తాన్ని కనుగొంటున్నారో దేవుని ఒక చిత్తాంతిని కనిపెడతారో వారు ఎల్లప్పుడూ దేవుని వాక్యానికి కట్టుబడి ఉంటారు. ఓరు నిజంగానే
బేస్కత్కంగాని వాక్యంలోనే మంతోరు వాక్యం ఎలా చెప్తే వాళ్ళు వెళ్తారు. వాక్యం మేలకే తాలే నడిదితో వారి యొక్క ఆశ ఎల్లప్పుడూ దేవుడి చిత్తము జరిగించడానికి. నిజంగానే బేస్కత్కంగా నువ్వు దేవుడి చిత్తం తినే జరిగిస్తాడు. వారు సొంత మనసు నెరవేర్చుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు. ఊరు సొంత ఒక మనసుని నెరవేర్చడానికి ఇష్టపడరు. వారు ఎల్లప్పుడూ దేవుడి చిత్తము నెరవేర్చడానికి ఇష్టపడతారు. ఆ బేస్కత్కంగాని దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడదితో. అందుకే దేవుని ప్రవక్త పెర్గమ సంఘ కాలంలో చెప్తున్నాడు. అందుకే పెర్గమన ఒక సంఘకాలం దేవుని ప్రవక్తకి చెప్తున్నాడు. వధువులో ఉన్నవారు మాత్రమే ఆయన చిత్తమును జరిగిస్తారు. వధువులోనే మాత్రము ఓనొక చిత్తాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఆయన చిత్తములో లేని వారు ఆయన చిత్తమును నెరవేర్చరు. ఓనొక చిత్తంలో ఇల్లోరు ఖచ్చితంగా చిత్తాన్ని నెరవేర్చారు. ఈ రోజు ఆయన చిత్తమును నెరవేర్చేవారుగా మనం ఉండాలి. ఈ రోజు మనడు ఊన్ చిత్తాన్ని నెరవేర్చునుగా మనని మందవాలి. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఖైదీగా ఉంటూ దేవుని చిత్తమును జరిగిస్తున్న వ్యక్తి అయి ఉన్నాడు. అపోస్తలుడు ఒక పౌలు ఖైదీగా మంచుమలను దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుంది. ఒక ఖైదీ ఎల్లప్పుడూ కూడా తన ఆలోచన బట్టి నడిపించబడడు. ఒక ఖైదీ బెస్కి కూడా ఊను ఇష్టపడుతూ అనుకుంటాడుగా తుంగోడనమాట. అందుకే వధువు ఎల్లప్పుడూ ఆయన ఇష్టాలు జరిగిస్తాడు. బేసికత్గాని పెళ్ళికొకడికి నాకు ఊనొక్క ఇష్టం తిని నెరవేర్చి ఒక నిజమైన భార్య నిజమైన ముద్దిన్నదు ఆ యొక్క భార్య ఎల్లప్పుడూ తన భర్తని సంతోష పెడతా ఉంటది. ఆ నిజమైన ముద్దిన్నదు ముద్బాన్ని ఖచ్చితంగా భర్తకి తింజొకెత్తి ఆ సంతోషించి ఆ నాయకత్వానికి ఆమె లోబడుతుంది. దాని బాధ ఇంకొక భాషలో మన పై భాషకి సంతోషమయ్యి కుసేలా కుసేల్ నిజమైన పెళ్లికి ఒకడిన్నదు ముద్బాని బెస్కత్ను కుసేలుగా తాసి. అందుకే నిజమైన భార్య తన భర్తను సంతోష పెట్టాలని ఆయన నాయకత్వంలో ఆమె నడుస్తూ ఉంటుంది. నిజమైన పెళ్లికి ఒకడిన్నదు మరి నిజాన్ని ఒక ముద్బాను బెస్కత్ను కుసేలతో తాసుకోవాలని జరుగును అనుకోండి. ఇప్పుడు నిజమైన భార్యగా మనం ఉన్నాం యేసుక్రీస్తుకి. నిజమైన పెళ్లికోకడుగా మనాడు యేసుక్రీస్తు మనడు మిందడికి నిజంగా ఆ విధంగా ఉన్నప్పుడు ఆయన పరిపూర్ణ నాయకత్వంలో మనం నడుస్తాము. నిజంగానే పరిపూర్ణమైన నిజంగానే వాక్యం పరిపూర్ణ దానిని నెరవేర్చుతాడు. వాక్యం ఆ కారణమును బట్టి వధువు ఆయన చిత్తాన్ని జరిగిస్తుందని ప్రవక్త అన్నాడు. దానిని బట్టికేనే ప్రవక్తకి ఇచ్చున్నాడు. వధువు పెళ్లికోకడిన్నదు చిత్తాన్ని నెరవేర్చి వధువు ఎల్లప్పుడూ నిజమైన భార్యగా ఉంటుంది. పెళ్లికోకడిన్నదు నిజమైన కోకాడు. అందుకే